తమ్ముళ్ళు చెల్లెలో జాగ్రత్త. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ప్రభువు నీ లోకానికి పరిచయం చేయాలి అని ఆశపడుతున్నట్లయితే వినో, యవ్వన ప్రాయంలోనే ఓ విలువైన తీర్మానం తీసుకోవాలి. ఏమిటది? నేను నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను. డిఎల్ మూడి అనే భక్తుని దగ్గరికి, క్షమించండి, డిఎల్ మూడి అనే భక్తుడు ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. సినిమాలో నటించేటటువంటి ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు, ఆమెకు సువార్త ప్రకటించాలి అని చెప్పి. వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా, నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి ఎందుకు నీతిగా పరిశుద్ధంగా జీవించకూడదు? ఈ సినిమాలు, ఈ షికారులు నీకు ఎందుకు చెప్పు అని అంటే, ఆ హీరోయిన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? డిఎల్ మూడి గారు, ఇప్పుడే నాకు కొన్ని కొత్తగా సినిమాలు వచ్చినాయి, ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే నాకు పేరు వస్తుంది, ఇప్పుడిప్పుడే కాస్త 4 డబ్బులు సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు సడన్గా మీరు ఈ సినిమాలు విడిచిపెట్టేసి ప్రభువును రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధంగా జీవించమంటున్నారు. ఒకసారి ఈ సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత, నా వయసు కొంచెం ఉడికిపోయిన తర్వాత, ఇంకా చేసేది ఏమీ లేనప్పుడు, అప్పుడు ప్రభు అని చెప్పి అప్పుడు నేను ప్రభువుని నమ్ముకుంటాలేండి, ఇప్పుడు కాదులేండి అని చెప్పేసి చాలా సున్నితంగా సమాధానం ఇచ్చింది. ఈ లోపల ఆ సమాధానం ఇస్తూ కప్పుతో సాసరతో ఒక కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతున్నటువంటి డిఎల్ మూడి గారు సగం తాగి ఆ కప్పు సాసర్లో పెట్టి అక్కడున్న హీరోయిన్తో, అమ్మా, నేను సగం కాఫీ తాగాను, మిగతా సగం నువ్వు తాగేసే తల్లి అని చెప్పి అన్నాడు. ఏమండి, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు కాఫీ ఇచ్చారనుకోండి, వాళ్ళు సగం తాగి మిగతాది మిమ్మల్ని తాగమన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుందో చెప్పండి, ఒళ్ళు మండిపోద్ది. ఆ రోజు హీరోయిన్ కూడా ఒళ్ళు మండిపోయింది. డిఎల్ మూడి గారు, మర్యాద తెలదా మీకు? మీరు తాగేసిన ఎంగిల్ చేసినటువంటి కాఫీ కప్పు నాకు ఇచ్చి నన్ను తాగమంటారేమిటి? ఇదేనా మీ సభ్యత్వం అని తను ఉండబట్టలేక అరిచి కేకలేసేస్తుంది. అమ్మ, కొంచెం ఒక నిమిషం ఆగుతల్లి. ఏం ఆగుతానండి? ఏదో సేవకుడు అని చెప్పేసి ఇంటికి వచ్చాడని చెప్పేసి కాస్త కాఫీ పెట్టిస్తే కాఫీ తాగడానికి బదులుగా సగం తాగేసి ఎంగిల్ చేసేసి ఇప్పుడు నాకు మిగతాది ఇచ్చేసి తాగమంటారు ఏంటండి? లేవండి ఇక్కడి నుంచే. అప్పుడు డిఎల్ మూడి గారు, ఆగు తల్లి, నువ్వు నిజంగా తాగాలని కాదు నేను ఇచ్చింది, మరి ఎందుకు ఇచ్చినట్టు? ప్రభువు నమ్ముకోమ్మా యవ్వన ప్రాయంలో, ప్రభు ప్రేమను తెలుసుకోమ్మా యవ్వన ప్రాయంలో, పరిశుద్ధంగా జీవించమ్మా యవ్వన ప్రాయంలో అని అంటే నువ్వేమన్నా? ఇప్పుడే నాకు సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడే కాస్త కోస్త నేమ్ అండ్ ఫేమ్ వస్తూ ఉంది, ఇప్పుడే కాస్త డబ్బు సంపాదిస్తున్నాను, నా జీవితంలో అన్నీ అనుభవించిన తర్వాత, అందరూ అనుభవించిన తర్వాత అప్పుడు సినిమాలు విడిచిపెట్టేసి నీకున్నటువంటి వృత్తిని విడిచిపెట్టేసి అప్పుడు నువ్వు ప్రభువుకు నీ జీవితాన్ని ఇస్తానన్నావు కదా. నేను ఒక్కడే ఎంగిలి చేసిన కప్పునే తిరిగి తీసుకోవడానికి, తాగడానికి నీకు ఎంత కష్టం అనిపిస్తే రేపటి దినాన నీ శరీరాన్ని లోకమంతా ఎంగిల్ చేసిన తర్వాత, అందరూ ఎంగిల్ చేసిన తర్వాత, నీ జీవితం అంతా కుక్కలు చింపిన విస్తరాకుగా మారిపోయిన తర్వాత, ప్రభువా నేను వచ్చేసాను, నన్ను అంగీకరించు అని అంటే, ఒకవేళ నీలాగే దేవుడు కూడా సీరియస్ అయి ఇక్కడి నుంచి అన్నాడు అనుకుని బతుకేమవుతుందో ఆలోచించాలి అని చెప్పి అన్నాడట. ఆ మాట విన్నటువంటి ఆ యాక్ట్రెస్ తన కళ్ళు తెరవబడినాయి. నిజమే కదా, ఒక దైవజనుడు ఎంగిలి చేసిన కప్పునే నేను ముట్టుకోవడానికి, తాగడానికి అంత ఇబ్బంది పడితే, నా జీవితం అంతా నా ఇష్టానుసారంగా నేను జీవించి వాడికి వీడికి అప్పగించి అందరూ ఎంగిల్ చేసిన తర్వాత నేను దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు వచ్చేసానయ్యా అంటే, ఒకవేళ ఆ దేవుడు నన్ను అంగీకరించకపోతే నా పరిస్థితి ఏమిటి? ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళో, యవ్వన ప్రాయమున కాడి మోయిట నరునికి మేలో. నువ్వు ప్రభు కొరకు యవ్వన ప్రాయంలో జీవించాలి. యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేసింది పాస్టర్లు కాదు, యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేసింది ఎవరు చెప్పండి? ప్రవక్తలు కాదు. యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆనాడు పరిచయం చేసింది పరిశుద్ధులైన పడుచువారు.